ఎల్ఓసిలో పాకిస్తాన్ చాలా పెద్ద ఎస్కలేషన్ చేసిందండి. 10-50 కాదు, దాదాపు 250 నుండి 300 యుద్ధ తోపులను రంగంలో దింపింది. ఈ మ్యాప్ చూడండి, ఇది వెస్ట్ సైడ్ పిఓకే బోర్డర్. ఈ పైనుండి ఈ కింద వరకు సిస్టమేటిక్గా స్ట్రాటజిక్గా 250 చైనీస్ మేడ్ ట్రక్ మౌంటెడ్ హవిట్జర్స్ను దింపారు. అసీం మునీర్ ఇంకొకసారి యుద్ధం చేయాలి అని చెప్పి సరదా పడుతున్నట్లున్నాడు. ఇది ర్యాండోమ్ డిప్లాయ్మెంట్ కాదు, స్ట్రాటజిక్గానే డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ దీని వెనుక ఎన్నో డాట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ SH-17 అనేది 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కూడా హిట్ చేయగలవు. అంటే ఇండియన్ సైడ్ కాశ్మీర్ మొత్తాన్ని ఇది కవర్ చేయగలదు. దీని యొక్క క్యాలిబర్ 155 mm ఆర్టిలరీ షెల్స్, రేంజ్ అప్ టు 72 కిలోమీటర్స్. ఇది ట్రక్ మౌంటెడ్ ఆర్టిలరీ షెల్స్. ఇవి జిలియన్ పవర్డ్ పర్ఫెక్షన్తో పనిచేస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఇవి షూట్ అండ్ స్కూట్ స్ట్రాటజీని వాడతాయి. అంటే దాడి చేసి ట్రక్స్ ద్వారా వెళ్ళిపోతాయి. అండ్ దీని యొక్క స్పీడ్ 90 km/h. దీన్ని పిఓకేలో ఎందుకు డిప్లాయ్ చేశారు అనేది మాట్లాడుకుందాం. అస్సలు టైం వేస్ట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ అప్డేట్ ఇస్తా. కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితి పాక్ ఆర్మీ నుండి చేయి దాటిపోయింది. పిఓకే అసీం మునీర్ కంట్రోల్లో ఇప్పుడు లేదు. పిఓకే ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలియకపోతే నా లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. నిన్న ఈరోజు ప్రొటెస్టర్స్పై పాక్ ఆర్మీ, పాక్ పోలీసులు ఓపెన్గా ఫైరింగ్ చేస్తున్నారు. దీంతో పిఓకేలో ఉన్న ఆడవారు, పెద్దవారు, చిన్న పిల్లలు అందరూ రోడ్డు మీదకి వచ్చి ఏడ్చే పరిస్థితి. పాక్ బుల్లెట్ షెల్స్ ఇక్కడ చూడొచ్చు. పిఓకేలో ఇంటర్నెట్ కట్ చేసి, కర్ఫ్యూ ప్రకటించి, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ను పాస్ చేసి, బయటికి వచ్చిన వాడిని వచ్చినట్లే కాల్చి చంపుతున్నారు. రాత్రిపూట ఇంట్లో రేడ్ చేసి ఆందోళనకారులను చంపుతున్నారు. పిఓకే ప్రజల తరపున జాక్ కమ్యూనిటీ ప్రొటెస్ట్ చేస్తోంది. వీళ్ళ డిమాండ్స్ చాలా సింపుల్. సబ్సిడీస్ ఇవ్వండి, జాబ్స్ ఇప్పించండి, అండ్ మా రాష్ట్రంలో వచ్చే లాభంలో కొంత డబ్బు మాకివ్వండి, 12 అసెంబ్లీ సీట్స్ను రద్దు చేయండి. ఇలా చిన్న చిన్న డిమాండ్స్ పెట్టారు. ఎవరి రెసిగ్నేషన్ను వీరు కోరడం లేదు, బట్ బేసిక్ డిమాండ్స్ను కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. ఇండియన్ మినిస్ట్రీ పిఓకే ఇష్యూను UN వరకు తీసుకెళ్ళింది. పిఓకే ప్రజలను పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఉగ్రవాదులని సంబోధించాడు అని చెప్పి మనం దీన్ని ఎస్కలేట్ చేశాం. హ్యూమన్ రైట్ గ్రూప్స్, ప్రోగ్రెస్ గ్రూప్స్, గాజా ప్రేమికులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, నిద్ర నుండి లేవండి అని చెప్పి మనం దీన్ని ఇంటర్నేషనలైజ్ చేశాం. యూకేలోని 50 మంది ఎంపీలు పిఓకేలో అణిచివేత చేయకూడదు, కూర్చొని మాట్లాడుకోవాలి డైలాగ్ అని చెప్పి పిటిషన్ వేశారు. ఖతర్ రాజు అల్ థానీ గారి అల్లుడు కంపెనీ అయిన అల్ జజీరా న్యూస్ ఛానల్ను పాకిస్తాన్లో బ్యాన్ చేయడం జరిగింది. అల్ జజీరా పిఓకేలో జరుగుతున్న అట్రాసిటీస్ను, అణిచివేతను రిపోర్ట్ చేసింది, దాని యొక్క వీడియోస్ను సర్క్యులేట్ చేసింది అని చెప్పి అల్ జజీరానే బ్యాన్ చేశారు. ఇప్పటి వరకు అంటే చరిత్రలో ఇప్పటి వరకు ఒక ఇస్లామిక్ కంట్రీ అల్ జజీరాను బ్యాన్ చేయడం అనేది ఇదే మొదటిసారి. అల్ జజీరా ఎప్పుడు కాశ్మీర్లో ఉల్లంఘన జరుగుతూ ఉంటుంది. ఇండియన్ కాశ్మీర్లో 10 లక్షల మంది ఇండియన్ ఆర్మీ ఉన్నారు, అణిచివేస్తున్నారు అని చెప్పి రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడే కానీ అల్ జజీరా డిజిటల్ కాంటెంట్ను బ్యాన్ చేయలేదు. బట్ పిఓకేలో ఒక చిన్న వీడియో సర్క్యులేట్ చేశారు అని చెప్పి ఖతరీ అల్ జజీరాను బ్యాన్ చేయడం జరిగింది. అంటే సిచ్యువేషన్ పూర్తిగా చేయి దాటిపోయింది. ఈ వీడియోలో పాక్ పోలీసులు, పాక్ ఆర్మీ ప్రొటెస్టర్స్ను ఆపలేక ఎలా వెనక్కి వెళ్తున్నారో చూడండి. జూలై 27 ఆజాద్ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించారు. 90% ప్రజలు ఓట్స్ వేయడానికి బయటికే రాలేదు. అప్పుడే ఈరోజు రిజల్ట్స్ను ప్రకటించేశారు. 30 సీట్స్లో 23 సీట్స్ షెబాజ్ షరీఫ్ పార్టీ మెజారిటీలో ఉంది. అంటే మీరు చూసుకోండి, మళ్ళీ ఇస్లామాబాద్ పిఓకేలో రాజ్యం ఏలనుంది. ఈ ప్రొటెస్ట్ పెద్ద మొత్తంలో ఫ్లేర్ అప్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఈ ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగింది అండ్ రిజల్ట్స్ కూడా ప్రకటించేశారు. పిఓకేలో 70 లక్షల ప్రజలు ఉన్నారు. 3 లక్షల పాక్ ఆర్మీ ఎంతమందిని ఆపగలుగుతుంది? ప్యారలీ బలోచిస్తాన్లో బలోచ్ ఫైటర్స్ సపరేట్ దేశం కావాలి అంటున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ ఫైటర్స్ కూడా
స్వతంత్ర దేశం కావాలి అంటున్నారు. ఇప్పుడు పీఓకే కూడా ఉద్యమం స్టార్ట్ చేసింది. ఈ ఇంటర్నల్ ఖేయాస్ నుండి, తమ చేతగాని తనం నుండి, తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ట్రై చేస్తున్నారు. ఇలాగే 2025లో కూడా అసీం మునీర్ తన ఆర్మీ చీఫ్ పదవిని ఎక్స్టెండ్ చేయడానికి, షెహబాజ్ షరీఫ్ ఆర్థిక ఫెయిల్యూర్స్ నుండి, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ గురించి జరుగుతున్న ప్రొటెస్ట్ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి April 22 లాస్ట్ ఇయర్ ఉగ్రదాడి చేయించాడు. ఇండియా సింధూర్తో సమాధానం ఇచ్చింది. ప్రజల దృష్టి అప్పుడు మళ్ళింది. ఇప్పుడు కూడా పీఓకే నుండి దృష్టి మళ్లించడానికి కుల్గాంలో ఆల్రెడీ ఒక ఉగ్రదాడి చేయించారు. 2 తాపీ పనులు చేయడానికి వెళ్ళిన వర్కర్స్ యొక్క మతం అడిగి, పేరు అడిగి పక్కకు పిలిచి చంపేశారు. లాస్ట్ వీక్ ఒక JNK కానిస్టేబుల్ను కూడా చంపేశారు. సో పీఓకేలో కూడా ముస్లిమ్సే ఉన్నారు. తోటి ముస్లిమ్స్ను అణిచివేస్తున్నారు. అండ్ ఆ యొక్క అట్రాసిటీస్ గురించి ఎవరే కానీ మాట్లాడడం లేదు. ముఖ్యంగా ఇండియా బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరూ మాట్లాడడం. పాకిస్తాన్లో ఉన్న కట్టర్ రైట్ వింగ్ పార్టీ అండ్ సపోర్టర్స్ అన్ని విషయాల్లో పాక్ నాయకులకు సపోర్ట్ చేసేవారు. కానీ ఈసారి అసీం మునీర్ను సపోర్ట్ చేయడం లేదు. దీనికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, అసీం మునీర్ అండ్ షెహబాజ్ షరీఫ్ హమాస్ రిజెక్ట్ చేసిన ఒక గాజా పీస్ డీల్లో సైన్ చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1. డొనాల్డ్ ట్రంప్తో పల్లిగిలించుకుంటూ ఒకే స్టేజ్ను షేర్ చేసుకున్నారు. పాక్ కట్టర్ రైట్ వింగ్ సపోర్టర్స్ ఇజ్రాయెల్ను హేట్ చేస్తారు. అలీ ఖమేనీ గారిని చంపిన ఇజ్రాయెల్కు డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేస్తాడు. సో A+B=C అన్నట్లు యూదుల మిత్రదేశమైన అమెరికాతో ఎలా కలిసిపోయారు, అబ్రహాం అకార్డ్స్లో సైన్ చేయడానికి ఎలా ఒప్పుకుంటున్నారు, డొనాల్డ్ ట్రంప్ పాద పూజ చేస్తున్నారు. అండ్ ఈ అసీం మునీర్ అనే వ్యక్తి అమెరికా యొక్క పెంపుడు కుక్క అని చెప్పి పాక్ లోపల ఉన్న కట్టర్ రైట్ వింగర్స్ కూడా, అంటే ఇస్లాంను నమ్మేవారు కూడా అసీం మునీర్కు సపోర్ట్ ఇవ్వడం లేదు. పీఓకేలో ఏ స్థాయిలో ప్రొటెస్ట్ జరుగుతోంది అంటే, వీరి యొక్క స్లోగన్స్ చూడండి. ఏ జో దేశత్ గర్దీ హై ఉస్కే పీచే వర్దీ హై అంటున్నారు. అంటే ఈ ఉగ్రవాదానికి కారణం పాక్ ఆర్మీ అంటున్నారు. అండ్ హమాస్కు అసీం మునీర్ వెన్నుపోటు పొడిచాడు, ఇరాన్కు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి యూఎస్ఏతో డీల్స్ చేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. పీఓకే ప్రజల ఇంకొక స్లోగన్ వతన్ యా కఫన్ అంటున్నారు. అంటే ఉద్యమమైనా చేస్తాము లేదా చచ్చిపోదాం అంటున్నారు. 1948లో పాక్ పీఓకేను ఆక్రమించింది. ఆ టైంలో కొంతమంది కాశ్మీరీలు ఉమ్మా పేరు మీద పాకిస్తాన్కే సపోర్ట్ చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఈ ఏరియా చూడండి, ముజఫరాబాద్ ఏరియాను ఆజాద్ కాశ్మీర్గా ప్రకటించింది. అండ్ ఈ ఏరియాలో సపరేట్ ప్రెసిడెంట్, సపరేట్ PM, సపరేట్ ఫ్లాగ్, సపరేట్ కాన్స్టిట్యూషన్, ఇలా అన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కున్నట్లు ఈ సోకాల్ ఆజాద్ కాశ్మీర్లో 53 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇందులో 12 సీట్స్ ఇండియా నుండి పాక్ సైడ్లో కాశ్మీర్లో వలస వెళ్ళిన రెఫ్యూజీలు ఓటు వేస్తారు. ఈ రెఫ్యూజీలు పీఓకేలో లేరు. రావల్పిండి, ఇస్లామాబాద్, సర్గోదా ఇలా వేరు ఏరియాస్లో USA, UKలో కూడా కొంతమంది సెటిల్ అయ్యారు. ఈ 12 సీట్స్లో పాక్ ప్రభుత్వాలు 70 ఏళ్ల నుండి రెగ్గింగ్ చేసి దీన్ని గెలుచుకొని సోకాల్ ఆజాద్ కాశ్మీర్ PM ప్రెసిడెంట్ను కంట్రోల్ చేస్తారు. పీఓకేలో అరుదైన ఖనిజాలు తీయడం, మాంగ్లా డ్యామ్ నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయడం, సాక్ష్యం వ్యాలీను చైనాకు అమ్మేయడం, పీఓకేలో CPAC ప్రాజెక్టుకు పర్మిషన్స్ ఇవ్వడం, పీఓకేలో టూరిజం వ్యాపారాలు చేయడం, బదులుగా పీఓకే ప్రజలకు ముష్టి పడేయడం. ఈ తంతు 70 ఏళ్ల వరకు సాగింది. ఇండియన్ సైడ్ కాశ్మీర్లో పీఓకే ప్రజల బంధువులు ఉన్నారు. ఇండియన్ సైడ్ కాశ్మీర్లో అభివృద్ధి పెరిగిపోయింది. డాక్టర్స్, ఇంజనీర్స్ అవుతున్నారు. అండ్ ఇక్కడి ముస్లిమ్స్ ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. ఒలింపిక్స్ వరకు వెళ్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ ఉంది. మన ఇండియన్ సైడ్లో యానా మీర్ అనే ఒక అమ్మాయి, అంటే ఈవిడ ఏమంటుంది అంటే, నేను మలాలాను కాదు, ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని చెప్పి చాలా గర్వంగా మాట్లాడుతోంది. శ్రీనగర్ను స్మార్ట్ సిటీ చేస్తున్నారు. JNK టూరిజంలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తున్నాయి. పీఓకే ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు. దే ఫీల్ బిట్రేడ్, దే ఫెల్ట్ దే ఆర్ ఎట్ రాంగ్ సైడ్. ఆజాద్ కాశ్మీర్ పేరు పెట్టేసి అభివృద్ధి చేయకుండా తమపై అణిచివేత చేస్తున్నారు. తమ సొంత బంధువులు ఇండియన్ సైడ్ కాశ్మీర్లో చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి కంపేర్ చేసుకున్నారు. 1971లో కూడా ఇలాగే బంగ్లాదేశ్ పుట్టింది. మళ్ళీ పీఓకేలో ఇంకొక దేశం పుడితే ఇండియన్ సైడ్లో ఉన్న కాశ్మీర్ను తగలబెట్టేస్తాము, 250 యుద్ధ తోపులతో ఉగ్ర తాండవం చేస్తాము అని చెప్పి అసీం మునీర్ మెసేజ్ ఇస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్లో మీరు చూసుకోండి, May 7 యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు బలోచిస్తాన్ అండ్ వేరు చోట్ల నుండి 6 వీల్ ట్రాలీస్ ఉంటాయి కదా, పెద్ద ట్రక్స్లో ఆర్టిలరీ షెల్స్ను వీళ్ళు డిప్లాయ్ చేశారు. ఎక్కడికి? పీఓకే.
ఇప్పుడు ఈ చైనీస్ హౌజర్స్ ఏంటి అంటే ఇవి 2 minutesలో డిప్లాయ్ చేసే సామర్థ్యం ఉన్నవి. ఇది షూట్ అండ్ స్కూట్ అనమాట. అంటే పిఓకేలో పాకిస్తాన్ ఆర్టిలరీ షెల్ ఫైర్ చేసింది అనుకోండి, ఆ మిజైల్ ఇలా పారాబోలిక్ షేప్లో వస్తుంది. అండ్ ఈ మిజైల్ యొక్క పాత్ను చూసి, ఈ ఆర్టిలరీ షెల్ యొక్క పాత్ను చూసి మన యొక్క ఆకాష్ లేదా బరాక్ S-400 బ్యాటరీస్ ఈ మిజైల్ లాంచర్ యొక్క లొకేషన్ను ఇంటర్సెప్ట్ చేసి తిరిగి ఫైర్ చేస్తుందన్నమాట. సో ఇండియన్ బ్యాటరీస్ నుండి, ఇండియన్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ నుండి తప్పించుకోవడానికే ఈ ఆర్టిలరీ షెల్స్ను తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, పిఓకే దగ్గర ఒక లొకేషన్లో దాడి చేసి, లైక్ ఇండియన్ సైడ్ కాశ్మీర్లో బింబేర్ ఏరియాస్లో లేదా కుల్గాం వంటి ఏరియాస్లో దాడి చేసి పారిపోతారు. అందుకే వీళ్ళు ఆల్రెడీ దీన్ని డిప్లాయ్ చేసుకొని పెట్టుకున్నారు. వీఆర్ వార్ రెడీ అంటున్నారు. అండ్ ఈ యుద్ధ తోపుల్లో డమ్మీ తోపులు కూడా ఉంటాయి. 250 ఆర్టిలరీ షెల్స్ పొజిషనే ఉంటాయి, రైట్? దీంట్లో డమ్మీస్ కూడా ఉంటాయి. ఏది రియల్ ఏవి డమ్మీ అనేది కూడా కనుక్కోవడం చాలా కష్టం. ఇరాన్ యుద్ధంలో కూడా ఇలాంటి కెమఫాజ్ ఆర్టిలరీస్ను, మిజైల్ లాంచర్స్ను రంగంలో దింపారు అనమాట. ఇప్పుడు మనం శాటిలైట్స్ నుండి చూస్తే అది రియల్ ఆర్టిలరీ లాగే ఉంటుంది, బట్ రియల్ ట్రక్ లాగే ఉంటుంది, బట్ అది డమ్మీ. దానిపై మనం దాడి చేస్తే మన యొక్క 40-50 crores మిజైల్ వేస్ట్ అవుతుంది అన్నమాట. అంటే వీళ్ళు కెమోఫ్లోస్తో డిసెప్షన్ చేస్తున్నారు అండ్ స్ట్రాటజిక్గా పొజిషన్ చేశారు, ఇండియాను రెచ్చగొడుతున్నారు. అండ్ యుద్ధ సమయంలో మేము వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాము అని చెప్తున్నారు. ఒకవేళ ఇండియా ఆపరేషన్ సింధూర్ 2.0 లాంచ్ చేసినా కూడా మొత్తం కాశ్మీర్పై కేవలం 2 minutesలో దాడి చేస్తాము అని చెప్పి, వార్ అలర్ట్లో ఉన్నాము అని చెప్పి వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు. అంటే ఇది చాలా తేలిగ్గా తీసుకునే విషయం కాదు. పిఓకేలో షెహబాజ్ షరీఫ్ నాయకులు తిట్టుకుంటున్నారు. మౌసిమ్ నాఖ్వీ గుర్తున్నాడు కదా, ఏషియా కప్ను ఎత్తుకెళ్ళాడు కదా. మౌసిమ్ నాఖ్వీ ఏమంటాడు అంటే పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది. ఒకవేళ పాకిస్తాన్ యువత లేదా పాకిస్తాన్లోని కాక్రోచెస్ అందరూ రంగంలో దిగి ప్రొటెస్ట్ చేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటాడు. మౌసిమ్ నాఖ్వీ ప్రభుత్వంలోనే ఉన్నాడు, అపోజిషన్లో లేడు. అండ్ ఇతను ఇంటీరియర్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు. మౌసిమ్ నాఖ్వీ స్టేట్మెంట్ తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖాజా ఏమంటాడు అంటే, నువ్వు ఇంటీరియర్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ లాగా, ఇంటీరియర్ మినిస్టర్లా ఉన్నావు, నువ్వే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒకవేళ పాకిస్తాన్ లోపల జెన్జీ ప్రొటెస్ట్ జరిగింది అనుకుంటే మొదటగా ఇంటీరియర్ మినిస్టర్ నుండి నువ్వే రాజీనామా చేయాలి అని చెప్పి ఒక పద్ధతి పాడు ఉంటుంది. కాన్స్టిట్యూషన్ బాడీస్లో, పార్లమెంట్లో కూర్చొని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి, ఎలా పడితే అలా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అని చెప్పి మౌసిమ్ నాఖ్వీను ట్రోల్ చేస్తున్నాడు. అంటే ఆసిమ్ మునీర్ ఏమంటాడు, ఆర్థికంగా షెహబాజ్ షరీఫ్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కాబట్టే అన్ని చోట్ల ప్రొటెస్ట్ జరుగుతోంది అని చెప్పి ఆసిమ్ మునీర్ పార్ట్నర్స్ అందరూ చెప్తున్నారు. మౌసిమ్ నాఖ్వీ ఆసిమ్ మునీర్ యొక్క పార్ట్నర్ అనమాట. షెహబాజ్ షరీఫ్ ఏమని కౌంటర్ ఇస్తున్నాడు అంటే, పాకిస్తాన్ ఆర్మీ సరైన భద్రత కల్పించడం లేదు కాబట్టే, పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతోంది కాబట్టే అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయని చెప్పి షెహబాజ్ షరీఫ్ పార్ట్నర్స్ అంటున్నారు. అంటే షెహబాజ్ షరీఫ్ అండ్ ఆసిమ్ మునీర్ మామ అల్లుళ్ళ మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. జైష్, లష్కర్ ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు అని చెప్పి వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నారు. మళ్ళీ ప్రజల ద్వారా మద్దతు పొందడానికి ఆసిమ్ మునీర్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అంటే చాలా దురదగా ఉన్నట్లుంది. సరదా తీర్చడానికి ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధమవుతుంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.